శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో కె శిల్పవల్లి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ సైబరాబాద్ మనతో పాటు ఉన్నారు. మరి శిల్పవల్లి గారిని అడిగి సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఎన్ని విధాలు ఉంటాయి, దీన్ని భారీ పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మొదలైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ఆల్ ఇండియా స్టూడియోస్ ఆఫ్ ఆకాశవాణి. నమస్తే అండి. నమస్తే అండి. శిల్పవల్లి గారు, ముందుగా చెప్పండి, అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది చెప్తారా? సైబర్ క్రైమ్ ఇన్ జనరల్ పార్లెన్స్ మనకు అర్థం అవ్వాలి అంటే ఎనీ క్రైమ్ దట్ ఈస్ కమిటెడ్ యూజింగ్ ఎనీ డిజిటల్ డివైస్ లైక్ కంప్యూటర్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, నెట్వర్క్ అవ్వచ్చు, ఇవన్నీ వాడి లేదా వాటిని టూల్గా వాడినా వాటిని టార్గెట్గా చేసుకుని క్రైమ్ కమిట్ చేసినా కూడా దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. ఇది ఎలా ఉంటాయండి, ఇందులో వాట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఎలా ఉంటుంటాయండి సైబర్ క్రైమ్స్ అనేవి? సైబర్ క్రైమ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. మనము ఒక బ్రాడ్ కేటగరైజేషన్ చేసుకుంటే కనుక ఇట్ క్యాన్ బి అగెయిన్స్ట్ ఇండివిజువల్స్ ఆర్ ఇట్ క్యాన్ బి అగెయిన్స్ట్ ఆర్గనైజేషన్స్, సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బి అగెయిన్స్ట్ కంట్రీస్ ఆల్సో. సో ఇది ఒక రకం, ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అనేది ఒక రకమైన కేటగిరీ. చూస్తే మనం రెగ్యులర్గా చూసే దానిలో అయితే సైబర్ క్రైమ్స్లో ఎటువంటి మోడస్ ఆపరాండి అంటే ఎంఓతో చేస్తున్నారు అనే దాన్ని కూడా మనము సైబర్ క్రైమ్ కింద కన్సిడర్ చేస్తే, ఇప్పుడున్న కేటగరైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అవ్వచ్చు, ఫిషింగ్ స్కామ్స్ అవ్వచ్చు, విషింగ్ కాల్ స్కామ్స్, దెన్ గిఫ్ట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, గిఫ్ట్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, యూపీఐ స్కామ్స్, ఇట్లా రకరకాలు మనకి ఎన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్నాయో ప్రతి దానికి కూడా ఒక క్రైమ్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెరాస్మెంట్ చేస్తున్నారు ఫోన్ చేసి, అది కూడా సైబర్ క్రైమ్ కింద రావచ్చు అంటారా? తప్పకుండా. కంప్యూటర్ ఆర్ డిజిటల్ మీడియంని ఉపయోగించుకొని హరాస్మెంట్ చేస్తే అది కూడా ఒక సైబర్ క్రైమ్ కిందే వస్తుంది. శిల్పవల్లి గారు, మా శ్రోతలు తెలియజేస్తారా? ఎక్కువగా ఈ వస్తేది పండగ సీజన్ అండి ఎక్కువగా. సో పండగ సీజన్లో మనకి ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు అన్నట్టు ఆన్లైన్ షాపింగ్ అనేది ఈ పండగల సీజన్లోనే కాకుండా జనరల్ ఈవెన్ గ్రాసరీస్ షాపింగ్కి కూడా ఆన్లైన్ షాపింగ్ చేసేటువంటి విరివిగా మనము ఆన్లైన్ షాపింగ్ వాడుతున్నాం. సో దీనికి ఏంటంటే ఫస్ట్గా మనం యూజ్ చేస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉందో అది సెక్యూర్ వెబ్సైటా కాదా అనేది చూడాలి. సెక్యూర్ వెబ్సైట్ అనేది అది మనం సెక్యూరిటీ సర్టిఫికేషన్ ఉంటుంది, హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపి అని కాకుండా హెచ్టిటిపిఎస్ అనుండి ఒక చిన్న లాక్ సింబల్ ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. ఇట్ షోస్ దట్ ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ వెబ్సైట్ అని. ప్లీజ్ రిపీట్ ఇట్ అండి. హెచ్టిటిపిఎస్, ఓకే, హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది అంటారు. హెచ్టిటిపి అనేది మనకి ఏ వెబ్సైట్ కన్నా ముందు ఉంటుంది, లింక్ ఉంటుంది, కోడ్ ఉంటుంది కదా, దాని తర్వాత ఎస్ అని ఉంటే అది సెక్యూర్డ్ అని చెప్పి సింబల్ ఉండాలి. ఎస్, అప్పుడు హెచ్టిటిపిఎస్ అని ఉండి ఒక లాక్ సింబల్ ఉంటుంది, అంటే ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ వెబ్సైట్ అని. అలాంటప్పుడు దాని నిర్భయంగా వీ కెన్ గో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో హెచ్పిటిటిఎస్ అనేది శ్రోతలు గుర్తుంచుకుని, హెచ్పిటిటిఎస్ తర్వాత లాక్ సింబల్ ఉన్న దానిలోనే వీ కెన్ గో ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండి. అట్లనే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉంటాయండి. సపోజ్ వాషింగ్ మిషన్ చెడిపోవటమో లేకపోతే ఇంకేదో మిక్సీ చెడిపోతాం, టోల్ ఫ్రీ నెంబర్ కోసం చూసినప్పుడు they'll search on net, ఓకే పలానా టోల్ ఫ్రీ నెంబర్ అనగానే వస్తుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి అంటారు. దీన్ని హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్? టోల్ ఫ్రీ నంబర్స్ కోసం మనము ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించో లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించి లేకపోతే ఎనీ ఆన్లైన్ షాపింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏదైనా మనకి గ్రీవాన్స్ ఉన్నప్పుడు వీ ట్రై టు లుక్ అప్ ఫర్ సమ్ టోల్ ఫ్రీ నంబర్. అయితే దీనికోసం గూగుల్లో సెర్చ్ చేయకుండా దానికి ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఆథరైజ్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి మాత్రమే చేయాలి. గూగుల్ సెర్చ్ చేసి జనరల్గా ఏం చేస్తారంటే కొన్ని ఇంతకుముందు ఇప్పుడు వాడనటువంటి కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ లైక్ 1800 సిరీస్ ఉండగానే అది ఒక జనరల్ మనం ఏమనుకుంటామంటే అది టోల్ ఫ్రీ నెంబరే అనుకుంటాం, అథెంటిక్దే అనుకుంటాము. కానీ 1800 సిరీస్లో అది వాడచ్చు వాడకపోవచ్చు, ఫేక్ అయి ఉండొచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే టోల్ ఫ్రీ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నాట్ ఫ్రమ్ గూగుల్. అంటే నాకు తెలిసినంత మట్టుగారం యూజువల్గా టోల్ ఫ్రీ నెంబర్ 1800 అని వస్తుంది, అందులో కూడా ఫేక్ కూడా రావచ్చు అంటారా?
ఉండొచ్చు 1800 తర్వాత ఏ నంబర్ అన్నా ఉండొచ్చు. లాస్ట్లో ఒక్క నెంబర్ మార్చి కూడా ఒక ఫేక్ నెంబర్ గూగుల్ సెర్చ్లో పెట్టొచ్చు. అట్లా సెల్ నెంబర్ 10 డిజిట్ నెంబర్ వస్తానండి. అది కూడా వీ కాన్ సే ఇట్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, రైట్? అన్లెస్ వీ హ్యావ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అది ఎక్కడ వస్తుంది మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అది జెన్యూన్ నంబరా కాదా అనేది ఇట్ విల్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ది కంపెనీ వెబ్సైట్ ఆర్ మనకి డైరెక్ట్గా వెళ్ళి గ్రీవాన్స్ రెడ్రెసల్ కన్నా వెళ్ళాలి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల. Suppose if I get a phone call. The other day I received a phone call about 8 o'clock. Power bill has to be paid. Only 20 rupees is the pending. You need to pay అన్నారండి. So he's talking in Hindi. So I am convinced, okay, fine అనుకుంటా. తర్వాత why should he talk to me in Hindi అనుకున్నా. అప్పుడు అడిగాను, ఏ పేరు చెప్పు అంటే ఏదో చెప్తున్నాడు. సో దెన్ ఐ వాజ్ అబౌట్ టు ట్రాన్స్ఫర్. సంభవ నేను రిలీజ్ అయ్యానండి. సో అలాగా పవర్ బిల్ కట్టమని క్రెడిట్ ఎన్హాన్స్మెంట్లు ఉండే అట్లా కాల్స్ వస్తూ ఉంటాయండి. ఎట్లాగా హౌ టు ఐడెంటిఫై చేసుకోవాలి మేము? ఫస్ట్ ఆఫ్ ఆల్, నో కంపెనీ విల్ కాల్ సేయింగ్ దాట్ మీ సిస్టంలో ఈ ప్రాబ్లం ఉందనో లేకపోతే మీకు ఇది పెండింగ్ ఉందనో. యూ విల్ గెట్ అ అథెంటిక్ ఈమెయిల్ ఫ్రమ్ సచ్ కంపెనీస్. ఏదైనా ఉంటే కనుక మనం వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే పెండింగ్ ఉందని చెప్పి చూసుకోవాలి. లేదు నిజంగానే ఎవరైనా కాల్ చేస్తే కనుక వీ షుడ్ వెరిఫై దేర్ అథెంటిసిటీ. మీరు అన్నట్టు వీ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ అవేర్ వై హీ స్పీకింగ్ ఇన్ హిందీ. వాళ్ళు మన క్రెడెన్షియల్స్ అడిగే ముందు వీ షుడ్ ఆల్సో ఆస్ దేర్ క్రెడెన్షియల్స్ అండ్ క్రాస్ చెక్. అతను నిజంగా ఒక ఆథరైజ్డ్గా మనిషిగానే మాట్లాడుతున్నాడా లేదా, ఎంప్లాయీ అన్నా కాదా అనేది మనం కూడా క్రాస్ చెక్ చేసుకుని, ఎప్పుడైతే మీరు 10 నిమిషాల్లో కట్టకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, లేకపోతే మీ కరెంట్ కనెక్షన్ కట్ అవుతుంది, ఇది అర్జెంట్, లేకపోతే మీకు పెనాల్టీ పడుతుంది అని మనల్ని ఎప్పుడన్నా వాళ్ళు ఒక భయంలో పెట్టో లేకపోతే అర్జెన్సీలో పెట్టో వాళ్ళు కనుక మనల్ని ఫోర్స్ చేసినట్టు అనిపిస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫేక్ కాల్. దట్ టైమింగ్స్ ఏంటండి? యూజువల్లీ కంపెనీ టైమింగ్స్ హౌ డు దే కాల్ టైమింగ్ అట్లా? యా, అది కూడా మనం ఒక్కోసారి వీ కెన్ గేజ్ బై దట్. అంటే మోస్ట్లీ ఆఫ్టర్ 6 or 7 కాల్స్ చేయరంట కంపెనీ వాళ్ళు. హౌ ఫార్ ఇట్ ఇస్ టు అంటే అట్లా కూడా ఉండొచ్చు కదండి? యా, ఇట్ క్యాన్ బి లైక్ దట్ బట్ నాట్ నెసెసరీలీ. ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటున్నాయి. దేర్ మైట్ బి ఛాన్సెస్. ఇప్పుడు కాల్ సెంటర్స్ సమ్ టైమ్స్ దే రన్ 24/7, నథింగ్ రాంగ్. సో ప్రైవేట్ కంపెనీస్కి అవి వర్క్ అయ్యే టైమింగ్స్ వేరు అండ్ గవర్నమెంట్ కంపెనీస్ వర్క్ అయ్యే టైమ్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ కామన్ సెన్స్. మనము అసలు నిజంగా మంది పెండింగ్ ఉందా లేదా అనేది కూడా మనకు తెలుసు. కంగారు పడి పే చేయాల్సిన అవసరం ఏముంటుంది? 1 day లేట్ అవుతుంది, వీ కెన్ ఆల్వేస్ చెక్ విత్ ది ఫిజికలీ ఆర్ త్రూ అథెంటిక్ వెబ్సైట్ ఆర్ మెయిల్. ఇప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు జరిగేటప్పుడు దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ లూజింగ్ మనీ అండి. ఈ సైబర్ క్రైమ్ ఎలా ఉంటుంది బ్యాంకింగ్ లావాదేవీల్లో? దీన్ని ఎలా అరికట్టాలంటారు? బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ అవుతున్నాయి కాబట్టి ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని డిస్కరేజ్ చేస్తూ అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి మనీ ఫ్లోకి అని చెప్పి. ఎప్పుడైతే ఈ మోస్ట్లీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ పేమెంట్స్ అన్నీ కూడా ఎక్కువయ్యాయి. వీ ఆల్సో హ్యావ్ దీస్ జీపే, పేటిఎం, పేపాల్ ఇట్లాంటివన్నీ బాగా పాపులరైజ్ అయ్యాయి, రూపే ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ చేసేటప్పుడు వీ షుడ్ ఆల్వేస్ బీ కాషియస్ ఆఫ్ మనము ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ టు. ఇంతకు ముందైతే మీరు గమనిస్తే మనం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే అది ఆ లిక్విడ్ క్యాష్ని చూసి ఫిజికల్గా 10 రూపాయలు ఇచ్చినప్పుడు మనకేం అనిపించదు. 100 రూపాయలు ఓకే. ఒక 1000-10,000 ఇచ్చేసరికి ఆ హార్డ్ క్యాష్ చూసేసరికి మనకి ఒక పెయిన్ ఉంటుంది. అరే ఇంత ఖర్చు పెడుతున్నాము, అవసరమా లేదా అనేది, ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఎక్కడ దాస్తున్నాము అనేది ఒక ఆలోచన, ఒక భయము, జాగ్రత్త ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫిజికల్గా క్యాష్ చూడట్లేదో, లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ మనీని చూడట్లేదో, ఐ థింక్ వీఆర్ లూజింగ్ దట్ కాషన్ ఇన్ అవర్ ట్రాన్సాక్షన్స్. ఇట్ హ్యాస్ బికమ్ సో సింప్లిఫైడ్. ఏముంది, ఒక క్లిక్లో ఎంత అమౌంట్ అన్నా వెళ్ళిపోతుంది, అన్లెస్ దర్ ఈస్ ఎ లిమిట్ ఆఫ్ కోర్స్. So we have to always keep in mind these kind of transactions చేసేటప్పుడు చాలా సెక్యూర్ ట్రాన్సాక్షనా కాదా, ఏదైతే మనము ఇందాక ఆన్లైన్ షాపింగ్ గురించి కూడా అడిగారు మీరు. అప్పుడు కూడా జనరల్గా మనము డెబిట్ కార్డ్ వాడే కన్నా క్రెడిట్ కార్డ్ వాడడం బెటర్.
అట్లనే ఎందుకు క్రెడిట్ కార్డ్కి ఒక లిమిట్ ఉంటుంది అట్లీస్ట్, ఈవెన్ ఇఫ్ ఆర్ ఎనీవే కాంప్రమైజ్డ్. డెబిట్ కార్డ్ అయితే అన్లిమిటెడ్గా డెబిట్ చేసేయచ్చు క్యాష్ని, బ్యాంక్ నుంచి మనీని. అదే క్రెడిట్ కార్డ్ అయితే అట్లీస్ట్ దేర్ విల్ బి ఎ లిమిట్. అతను ఫ్రాడ్స్టర్ విత్డ్రా చేసుకోగలిగిన అమౌంట్కి ఒక లిమిట్ ఉంటుంది. సిమిలర్లీ ఎప్పుడైతే మనము ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో, మనీ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్, ఓటీపీస్ షేర్ చేయడం అవ్వచ్చు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవడము, అట్లనే మన అవసరం ఎంతవరకు అవసరమో మన డీటెయిల్స్ అవి అంతవరకే షేర్ చేయడం ఈ వెబ్సైట్స్ వాళ్ళకి, ఇవన్నీ ఇటువంటి జాగ్రత్తలనే తీసుకోవాలి. అట్లానే కొన్నిసార్లు గిఫ్ట్ ఫ్రాడ్స్ అంటారు, జాబ్ ఫ్రాడ్స్ అంటారు. ఇవేంటండి ఇట్లాగా గిఫ్ట్ అంటారు, లేకపోతే జాబ్ ఫోన్ కాల్స్ వస్తుంది, అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అండి? ఇప్పుడు జాబ్ ఫ్రాడ్ అనేది మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు హౌస్ వైఫ్స్ని ఎక్కువ టార్గెట్ చేసుకొని యంగ్స్టర్స్ని ఆర్ పార్ట్ టైం జాబ్ కోసం చూసే వాళ్ళని ఎక్కువ, వీళ్ళు ఏంటంటే ఏముంది, ఒక గంట కష్టపడితే ఏముంది, గూగుల్లో వాటికి లైక్స్ పెట్టడమే కదా, రివ్యూస్ రాయడమే కదా, యూట్యూబ్ వీడియోస్కి లైక్ చేయడమే కదా అని చిన్న చిన్న పనులే కదా, పార్ట్ టైంగా చేసేదే కదా, దీంతో మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఇనీషియల్గా ఒక మెసేజ్ పంపిస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. వీళ్ళు సరే చిన్న పనే కదా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 100 రూపాయలకి 500, 1000 రూపాయల వరకు ఇస్తూ ఉంటారు, 2000 వరకు ఇస్తారు. ఇవ్వడం కూడా వాళ్ళు ఏమి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయరు, వాళ్ళు ఓన్లీ మన అకౌంట్లో మీకు ఇంత అమౌంట్ జమ అయింది, ఇంత అమౌంట్ జమ అయింది అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అంతేగాని ఫిజికల్గా రాదు. రాకుండా అంటే ఇది కూడా ఒక పద్ధతి. కొంత చూపెట్టిన తర్వాత వీళ్ళు ఇంకా చేస్తున్న కొద్ది 20,000, 30,000 అనేసరికి మేము అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే మీరైతే ఒక 2,000 పే చేయండి, మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము, కొన్ని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి అని చెప్పి అంటారు. వీళ్ళు 2,000 వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 30,000కి మీకు 60,000 అయింది అంటారు. సో మీరు ఇంకొక 3,000 వేయాలి అంటారు. అట్లా చాలా మటుకు మనకి ఎక్కువ రూరల్ ఏరియాస్లో కూడా కొంచెం ఈ ఆశపడి చిన్న అమౌంట్, మనకి ఆ ఫిజికల్ క్యాష్ రాలేదు కానీ అది వస్తుంది అన్న ఆశతో, భ్రమతో 2,000, 3,000, 5,000, 10,000, 20,000 పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అసలు చాలా మంది కంప్లైంట్ కూడా చేయరు. 10,000 కదా, 20,000. అవును. మరి బహుమతులు ఏంటంటే, బహుమతులు ఎట్లా ఉంటుంది? ఇవి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఏమంటాము, ఫిషింగ్ స్కామ్స్ అన్నమాట. అంటే మనకు ఒక మెయిల్ వస్తుంది, మెయిల్లో మీరు పలానా వెబ్సైట్లో పర్చేస్ చేశారు, దీని మీద మీకు ఒక ఎక్స్ట్రాడినరీ ఆఫర్ ఉంది, డీల్ ఉంది, లేకపోతే మీరు ఇంత పర్చేస్ చేశారు కాబట్టి మీకు ఇంత గిఫ్ట్ ఆఫర్ చేస్తున్నాం మేము అని చెప్పి వస్తుంది. ఏదన్నా ఇంగ్లీష్లో ఎనీథింగ్ దట్ ఈస్ టూ గుడ్ టు బిలీవ్ ఈజ్ నాట్ ట్రూ. ఏదన్నా చాలా అద్భుతమైన ఆఫర్ లాగా ఉంది, చాలా నమ్మశక్యం కాని ఆఫర్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఒకసారి మనం ఆలోచించి దానికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవరికన్నా మనకు ఊరికే ఎందుకు అంత గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మనం ఆలోచించాలి. తెలియని వాళ్ళ నుంచి మనం ఏ ట్రాన్సాక్షన్కి సంబంధం లేకుండా, మనం ఏమి ఎఫర్ట్ పెట్టకుండా ఊరికే వస్తోంది అని చెప్పి ఆశపడకుండా అసలు ఎందుకు వీడిస్తున్నాడు, దీనివల్ల మనం ఏదైనా లింక్ క్లిక్ చేయమంటే ఆ క్లిక్ చేయడం వల్ల మన పర్సనల్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, వేరే ఫొటోస్ అవ్వచ్చు, కాంటాక్ట్స్ అవ్వచ్చు, మనం ఏం ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాం మన దగ్గర నుంచి, అవి ఉపయోగించుకుని వాడు ఎటువంటి స్కామ్ మళ్ళీ ఆర్ క్రైమ్ మళ్ళీ చేస్తాడు అని ఇంత ఆలోచన అన్ఫార్చునేట్లీ చదువుకోని వాళ్ళకే కాదు, చదువుకున్న వాళ్ళకి కూడా రావట్లేదు. దానివల్ల ఇన్ని క్రైమ్స్ అవుతున్నాయి. ఈ లోన్ యాప్ లో చాలా మంది చనిపోతున్నారండి, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లోన్ యాప్ కూడా సైబర్ క్రైమ్ కింద వస్తుందంటారా, ఎలా ఉంటుందండి? ఎస్, లోన్ యాప్స్, దిస్ ఈజ్ వన్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ వేర్ సైబర్ క్రైమ్ ఈజ్ ఆల్సో లీడింగ్ టు డెత్స్ ఆఫ్ పీపుల్ అన్ఫార్చునేట్లీ. ముందుగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఒక లింక్ వస్తుంది, మీకు లోన్ అవసరం ఉందా అని చెప్పి క్లిక్ చేయమని చెప్పు, లేకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక 2,000 కదా అని తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. 2,000 కదా అని తీసుకుని స్టార్ట్ చేసిన తర్వాత ఆ యాప్ డౌన్లోడ్ చేసే క్రమంలో ఏమవుతుందంటే, పర్మిషన్స్ ఏవైతే మనం యాప్కి ఇస్తామో వాటిని గమనించకుండా వి గివ్ పర్మిషన్ టు ది యాప్ టు యాక్సెస్ ఆల్ ది కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్, గ్యాలరీ, మన మైక్రోఫోన్, కెమెరా ఇవన్నీ యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే, వీళ్ళు తీసుకునేది చాలా తక్కువ అమౌంట్ అయినా కూడాను అది
వాళ్ళు 50%, 100%, 200% వడ్డీ వేసి దాన్ని రిటర్న్ చేయమని చెప్తారు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. ఈ 2,000, 5,000, 10,000 లోన్ ఏంటంటే ఈ మళ్ళీ ఇట్లనే హౌస్ వైఫ్స్ లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న అవసరాలకి లేకపోతే చిన్న చిన్న అడిక్షన్స్కి అలవాటైపోయి స్టూడెంట్స్ మీరు అన్నట్టు ఇంట్లో అడగకుండా ఇట్లా తీసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో తీసుకున్న వాళ్ళు 2,000కి 20,000 తిరిగి ఇమ్మంటే ఇవ్వలేము అని చెప్పినప్పుడు మీకు మా ఈ ఏదైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం తెలియకుండా ఇచ్చినటువంటి పర్మిషన్స్ వల్ల వాళ్ళకి మన గ్యాలరీకి యాక్సెస్ వచ్చి మన ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ యాక్సెస్ చేసుకొని వాటిని మార్ఫ్ చేసి న్యూడ్ ఫొటోస్గా, న్యూడ్ వీడియోస్గా, వల్గర్గా దాన్ని ప్రజెంట్ చేస్తూ ఇవన్నీ కూడాను కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటారు. దానివల్ల అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సపోజ్ ఇప్పుడు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవ్వకూడదు మీరు అని చెప్పగలరా మా శ్రోతలకి? యాప్ ఏ పర్పస్ కోసము డౌన్లోడ్ చేసుకుంటున్నాము అనేది చూసుకుంటూ ఆ పర్పస్కి సర్వ్ అయ్యేటువంటి పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి. జనరల్గా ఇప్పుడు ఒక మ్యూజిక్కి సంబంధించింది ఉందనుకోండి, డౌన్లోడ్ చేసుకుంటున్నాము. మ్యూజిక్కి సంబంధించిన దానికి మన గ్యాలరీతో అవసరం ఏముంది? వీ షుడ్ ఓన్లీ బి లిసనింగ్ టు ద మ్యూజిక్. మనం ఓన్లీ మ్యూజిక్ వినడానికి చేస్తున్నాము. సో అది మనం ఏ పర్పస్ కోసం చేస్తున్నామో అది దేనికోసం పర్మిషన్స్ అడుగుతోంది అనేది మనం చూసుకొని దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. బ్లైండ్ గా అన్నిటికీ ఓకే ఓకే అని చెప్పి ఎక్కువగా ఈ ఫొటోస్ వీటికి పర్మిషన్ ఇవ్వకూడదు అంటారు. ఫొటోస్, మైక్రో ఫోన్, కెమెరా, ఫొటోస్, ఫోన్, కెమెరా వీటికి పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఎనీ యాప్ డౌన్లోడ్ చేస్తున్నా అన్నమాట. అలాంటప్పుడు ఒక వ్యక్తి సైబర్ క్రైమ్ గురైనప్పుడు ఎలా స్పందించాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలండి? సైబర్ క్రైమ్ గురించి అంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది అయితే దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ అందరూ గుర్తుంచుకొని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లా అయితే గోల్డెన్ అవర్ అని చెప్పి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మీరు చూస్తూ ఉండుంటారు, గ్రీన్ ఛానల్ ప్రొవైడ్ చేశారు అంబులెన్స్కి, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని సేవ్ చేసే అవకాశం ఎట్లయితే ఉంటుందో, సైబర్ క్రైమ్లో కూడాను మనకి ఎప్పుడైతే మనము ఫ్రాడ్కి గురయ్యామో, మన అకౌంట్ నుంచి కొంత అమౌంట్ మనకి తెలియకుండా మన నాలెడ్జ్లో లేకుండా ట్రాన్స్ఫర్ అయింది అని తెలిసిన వెంటనే ఎంత ఇమీడియట్గా 1930 అనే నంబర్కి కాల్ చేసి రిపోర్ట్ చేస్తే అంత ఇమీడియట్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఆ పర్టికులర్ బ్యాంక్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆ అమౌంట్ ఫర్దర్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది, హోల్డ్ చేయడం జరుగుతుంది. 1930 1930 అనే నంబర్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కాల్ చేస్తే ఆ అమౌంట్ని మనం పుట్ ఆన్ హోల్డ్ చేయగలుగుతాము. ఆ పుట్ ఆన్ హోల్డ్ చేసిన అమౌంట్ని తిరిగి రికవరీగా ఇప్పించగలుగుతాము కూడా విక్టిమ్కి మనము. ఒకవేళ 1930 కనుక ఒక ఆప్షన్ అయితే, రెండవ ఆప్షన్ మన సెంట్రల్ గవర్నమెంట్ MHA త్రూ I4C అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో సైబర్ క్రైమ్ డీల్ చేయడానికి ఉంటుంది. వీళ్ళు తీసుకొచ్చినటువంటి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. దీనికి వెళ్ళి కూడా ఇమీడియట్ గా ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ని రిపోర్ట్ చేయొచ్చు. అంటే పోలీస్ స్టేషన్ కూడా అంత తర్వాత ఇవ్వచ్చు, కానీ ముందైతే ఈ నంబర్లకి ఫోన్ చేసి ఇక్కడ రిపోర్టింగ్ చేస్తే కొంత మట్టికి మనం సేవ్ కావచ్చు అంటారు. ఎస్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక ఆఫీసర్ దాన్ని అటెండ్ అయ్యి ఇదంతా FIR రాసుకొని ఒక 2-3 hours టైం పట్టేస్తుంది. ఈ టైంలో మల్టిపుల్ అకౌంట్స్కి వెళ్ళిపోతాయి అమౌంట్. కాబట్టి దానికన్నా కూడాను ఫస్ట్ చేయాల్సిన పని 1930కి కాల్ చేయడము. ప్రతి ఒక్కరికి కూడా మొబైల్లో సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కూడా ఆ క్రైమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది ఫస్ట్. అండ్ తర్వాత NCRP నుంచి 1930 కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అక్కడికి నెమ్మదిగా వెళ్ళి కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు. రికవరీ ఎట్లా ఉంటుందండి? రికవరీ మామూలుగా సాధ్యమేనంటారా? ఏమైనా పాసిబిలిటీ ఉంటుందంటారా? విత్ ది క్రిప్టో కరెన్సీ ఇన్ వోగ్, ఒక్కసారి గనక ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు ఏదైతే అమౌంట్ని సైఫన్ ఆఫ్ చేస్తారో
దానిని క్రిప్టోలోకి మారిస్తే ఇప్పటివరకు అయితే దెర్ ఇస్ నో టెక్నాలజీ దట్ వీ కెన్ గెట్ బ్యాక్ దట్ మనీ. అందుకే నేను చెప్తోంది ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ థింగ్. కాదు మనము అనుకోని పరిస్థితుల్లో సైబర్ క్రైమ్కి గురయ్యాము అనుకున్నప్పుడు ఈ 1930కి కాల్ చేయడము లేదా ఎన్సీఆర్పి పోర్టల్లో రిపోర్ట్ చేయడం అనేది ఇమీడియట్గా చేస్తే గనక పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. ఫస్ట్ అమౌంటే ఫర్దర్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా బ్యాంక్లోనే ఆగిపోతుంది కాబట్టి ఫర్దర్ అకౌంట్స్కి వెళ్లకుండా అక్కడి నుంచి మనం బ్యాంక్స్ నుంచి రికవర్ చేసే ఆస్కారం ఉంటుంది. అట్లా మన సిస్టంలో ఉన్న ఫైల్స్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇంకోళ్ళు చూడకుండా ఉండాలంటే ఇంకోళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు? యా, ఎవ్రీ వన్ హ్యాస్ అ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, ఆఫీస్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, చదువుకునే వాళ్ళకి అవ్వచ్చు, ఉద్యోగం, బిజినెస్, ప్రతి అవసరంలో కూడా ఇప్పుడు ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్. కంప్యూటర్స్ అనేవి తప్పనిసరిగా వాడుతున్నాము. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మన డేటా ఏదైతే ఉంటుందో అది బ్యాకప్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఆర్ ఇప్పుడు ఇంకా ఏంటంటే పాస్ ఫ్రేజెస్ అంటున్నాము. పాస్ ఫ్రేజ్ అంటే ఒక సింగిల్ వర్డ్ కాకుండా ఒక స్ట్రింగ్ ఆఫ్ వర్డ్స్, అది కూడా విత్ లోవర్ కేస్, అప్పర్ కేస్, సమ్ స్పెషల్ క్యారెక్టర్, న్యూమరల్స్ అన్నీ వచ్చేటట్టు పాస్ ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాటలో ఒక 4-5 వర్డ్స్ కలిపి మనము ఒక పాస్ ఫ్రేజ్ లాగా పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక పోయం అవ్వచ్చు, ఒక పద్యం అవ్వచ్చు. ఇట్లాంటి వాటిల్లో ఏదన్నా మనము సింగిల్, ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం, ఒకటే వర్డ్ పెట్టుకునే వాళ్ళము, అట్లా కాకుండా ఒక ఫ్రేజ్ అనమాట. సో ఇంట్లో వాళ్ళ పేరో లేకపోతే ఇంట్లో పెట్టి డాగ్ పేరో లేకపోతే బండి నంబర్, బర్త్డే, బండి నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, ఇంట్లో వాళ్ళ పేర్లు, పిల్లల పేర్లు, వాళ్ళ బర్త్డేస్ ఇలా పెట్టుకోవడం అనేది దట్ ఈస్ ది మనం ఏంటంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అనమాట. సో దెన్ వీ ఆల్సో షుడ్ హ్యావ్ యాంటీవైరస్ అండ్ యాంటీ మాల్వేర్ అండ్ గుడ్ ఫైర్ వాల్. ఫైర్ వాల్ అంటే ఏంటండి? ఫైర్ వాల్ ఇస్ ఇట్స్ అ బ్యారియర్. అంటే మనకి నెట్వర్క్ మన సిస్టమ్కి బయట నుంచి వచ్చేది, మన సిస్టమ్ నుంచి బయటకి వెళ్ళేదానికి మధ్య ఇట్స్ లైక్ అ ప్రొటెక్షన్ లేయర్ అనమాట. ప్రొటెక్షన్ లేయర్ లాగా పనిచేస్తుంది. సో మనం ఇచ్చే ఒక సెట్ ఆఫ్ కోడ్స్ ని ఫిల్టర్ చేసుకుంటూ బట్టి అది యాక్ట్ చేస్తూ దేనిని అలౌ చేయొచ్చు, దేనిని అలౌ చేయకూడదు, బయటికి కానీ లోపలికి కానీ అనేది అది ఫిల్టర్ చేసే టైప్ అనమాట అది. సో ఫైర్ వాల్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఆర్ డివైస్. ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ అంటారు, అది అంటే ఏంటండి? ర్యాన్సమ్ వేర్ అంటే ransomware is also a kind of ఏమంటాము, it's a kind of attacking the data of a person or generally big organizations and వాటిని ఎన్క్రిప్ట్ చేసేసి అది డీక్రిప్ట్ చేయాలి అంటే మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం అనమాట అది. సో ఇటువంటివి జనరల్గా సైబర్ టెర్రరిజం, సైబర్ వార్ఫేర్ అనే లెవెల్లో కూడా మనం చూస్తూ ఉంటాం బిట్వీన్ కంట్రీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ మీద అటాక్స్ లాగా చూడొచ్చు. లేకపోతే మన ఆర్గనైజేషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఇట్లాంటి ర్యాన్సమ్వేర్ అటాక్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఆల్ ప్రైవేట్ కంపెనీస్ మీద. అండ్ ఫర్ ర్యాన్సమ్ అయితే మోస్ట్ వల్నరబుల్ ఆర్ ది బ్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఎస్ఎంఈ అండ్ ఎంఎస్ఎంఈ, ఇటువంటి మధ్య తరహా చిన్న పరిశ్రమలు అటువంటివి వాటి మీద కూడా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సెక్యూర్ లేయర్స్ పెట్టుకోరు కాబట్టి వాళ్ళ మీద ఇటువంటి అటాక్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ కూడా మోస్ట్లీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తూ ఉంటారు. ఇంకొక డేంజర్ ఎక్కడ ఉంటుందంటే కామన్ పబ్లిక్ వైఫై వాడేటప్పుడు కూడా ఇటువంటి ర్యాన్సమ్వేర్ అటాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల చూస్తుంటాం ఫ్రీ వైఫై అని బోర్డు రాసి ఉంటుంది, అని అట్లా వాడకూడదు అంటారా? పబ్లిక్ వైఫై అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ పబ్లిక్ వైఫై వాడకపోవడమే బెటర్. ఒకవేళ వాడాల్సి వచ్చినా కూడా ఒక VPN త్రూ మనం దాన్ని వాడితే, అలానే మన బ్రౌజింగ్ హిస్టరీ అండ్ క్యాషే ఇవన్నీ క్లియర్ చేసుకొని అప్పుడు మాత్రమే పబ్లిక్ వైఫై వాడటం వల్ల మనం కొంత మన డేటాని బయటకి ఇవ్వకుండా ఉండగలుగుతాము. ఎందుకంటే పబ్లిక్ వైఫై ఈజ్ మోస్ట్ వల్నరబుల్. అక్కడ చాలామంది మన ఐడెంటిటీ థెఫ్ట్ చేయడానికి, మన కాన్ఫిడెన్షియల్ డేటా, వాట్ ఎవర్ డేటా స్టీల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ వీ షుడ్ ఆల్సో సీ దాట్ మన ఫోన్లో ఎప్పుడు కూడా వైఫైది
ఆటో కనెక్ట్ మోడ్లో ఉంచుకోకూడదు. ఐసీ ఫోన్లో ఆటో కనెక్టర్ మూడ్లో ఉంచుకోండి. అట్లానే ఇంకోటి ఏంటంటే పబ్లిక్ వైఫై వీలంతా కూడా అవాయిడ్ చేయటం మంచిది అంటారు. అట్లా ఫిషింగ్ మెయిల్స్ అంటే ఏంటండి? ఫిషింగ్ మెయిల్స్ అంటే ఏంటండి? వాట్ వీ సే అంటే అవి ఒక మెయిల్స్ ద్వారా అవ్వచ్చు, వెబ్సైట్స్ ద్వారా అవ్వచ్చు. అంటే అవి ఒరిజినల్ లాగా క్లెయిమ్ చేస్తూ మోసపూరితమైనటువంటి స్కామ్ అన్నమాట అది. అంటే మనకి ఒక మెయిల్ వస్తుంది, ఇట్ విల్ సే ఎస్బీఐ నుంచి వచ్చింది అని ఉంటుంది. కానీ అది చూస్తే ఎస్బీఐ అనేది ఒక్కోసారి ఐ బదులు ఒక ఫాంట్ లో ఉండే బదులు ఇంకొక ఫాంట్ లో ఉండొచ్చు. లేదు ఐసిఐసిఐ ఫాంట్ అంటే టైప్ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఉంటే గనక ఐసిఐసిఐ వి బదులు డి ఉండొచ్చు. అది మనం ఏంటంటే హడావిడిలోనో లేకపోతే అన్ని మెయిల్స్లోనో మనం చూడలేము. వెబ్సైట్స్ కూడా అంతే, మనము బ్యాంకింగ్ వెబ్సైట్స్ అవ్వచ్చు, షాపింగ్ వెబ్సైట్స్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడాను అమెజాన్ అని ఉంది, అమెజాన్ బదులు అమెజాన్ అని ఉంది అనుకోండి. ఓకి ఏకి తేడా తెలియకుండా ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి మనకి అదే ఒరిజినల్ వెబ్సైట్ అన్నట్టు కూడా మనకి నమ్మించి ఆ వెబ్సైట్లో ట్రాన్సాక్షన్ చేస్తే మనం విల్ బి ఆబ్వియస్లీ ఫ్రాడ్కి గురవుతాము. సో మనం ఇది ఎప్పుడైతే ఇవి వస్తున్నాయో వీటి నుంచి మనకి ఆ ఫాంట్ స్పెల్లింగ్స్ చెక్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. టెక్ సపోర్ట్ స్కామ్ అంటే ఏంటండి మరి? టెక్ సపోర్ట్ స్కామ్ మీరు ఇందాక చెప్పారు చూసారా, ఒక ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి అని చెప్పి కాల్ వచ్చింది అని. ఎలక్ట్రిసిటీ అలాగనే మీ సిస్టమ్ లో ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే మీ డివైస్ లో ఈ సిస్టమ్ ఆర్ మీ నెట్వర్క్ లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి జనరలీ ఇక్కడ కూడా సేమ్ రూల్ ఆఫ్ థంబ్. ఏ టెక్ కంపెనీస్ కూడాను మేము మీ సిస్టమ్ లో ఈ ప్రాబ్లం ఉంది మేము సపోర్ట్ చేస్తాము అని ఏ కంపెనీస్ కూడా కాల్ చేయవు. దట్ ఈస్ వన్ రూల్ ఆఫ్ థంబ్. అట్లా మల్టీ ఫ్యాక్టర్ ఇందాక అన్నారు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు, అది అవసరం అంటారు. అంటే ఏంటంటే యాక్చువల్గా డెఫినెట్లీ అవసరము. అంటే మన అకౌంట్స్ కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, ఆర్ మన మొబైల్కి సంబంధించిన పాస్వర్డ్స్ అవ్వచ్చు, ఏదన్నా సరే కంప్యూటర్స్ ఆర్ ఫైల్స్ వీటన్నిటికి సంబంధించి పాస్వర్డ్ ఒకటి పెట్టుకుంటాము. ఈమెయిల్స్ పాస్వర్డ్ అనేది ఎలాగో ఉంటుంది. సో సెకండ్ లెవెల్ ఆఫ్ చెక్కింగ్ ఏంటంటే రెండోది పెట్టుకుంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. అంటే మన మొబైల్కి ఓటీపీ వచ్చింది అనుకోండి, ఎవ్రీ టైమ్ డిఫరెంట్ ఓటీపీ విల్ కమ్. సో దాన్ని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. 2 ఫ్యాక్టర్స్ కన్నా కూడా అనదర్ లేయర్ మోర్ దాన్ 2 పెట్టుకున్నప్పుడు ఇట్స్ కాల్డ్ అ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్స్ ఇస్తున్నాము, లేకపోతే ఐరిస్ అవ్వచ్చు, ఇటువంటి వాటికి కూడా మనం అంటే ఎన్ని లెవెల్స్ ఆఫ్ చెక్స్ పెట్టుకుంటే ఇట్ ఇస్ కాల్డ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనమాట. డెఫినెట్ గా ఉండాలి. యూపీఐ పేమెంట్స్ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయండి, ఎట్లా అరికట్టొచ్చు అంటారు? స్కానర్ పేమెంట్ ఉంటుందండి, లేకపోతే మొబైల్కి ఇస్తాము, ఇట్లాగే ఎలాంటి వాట్ ఆర్ ద అదర్ పాసిబిలిటీస్? ఒక క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు అవ్వచ్చు, మనం ఎవరికి చేస్తున్నాము, ఎటువంటి మీడియం ద్వారా చేస్తున్నాము, ఏ వెబ్సైట్ ద్వారా చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా మనము చూసుకొని అలర్ట్గా ఉంటూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఏదైతే పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది, లేకపోతే రూపే అని ఉంది, ఈ ఫేక్ వెబ్సైట్ నుంచి ఏ వెబ్సైట్కి వెళ్తుంది, ఒక అథెంటిక్ పేమెంట్ దానికి వెళ్తుందా, లేకపోతే ఒక ఫేక్ దానికి వెళ్తుందా అనేవి అన్నీ కూడా మనము ఇవి వాడేటప్పుడు చూసుకుని చేయాల్సిన అవసరము చాలా ఉంటుంది. చివరిగా మీరు మా శ్రోతలకు మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారండి? వాట్ టైప్ ఆఫ్ సజెషన్? సో విత్ రెస్పెక్ట్ టు సైబర్ క్రైమ్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ లేకుండానో, సిస్టమ్ మీద వర్క్ చేయకుండానో, కంప్యూటర్ వాడకుండా ఉండని పరిస్థితి. సో టెక్నాలజీ ఏంటంటే ఒక డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లాంటిది, రెండు వైపులా ఉన్న కత్తి లాంటిది. అది మంచికి ఉపయోగిస్తున్నామా, చెడుగా ఉపయోగిస్తున్నామా అనేది ఒకటైతే, మనకి అది ఎట్లా మనము టెక్నాలజీని వాడుతూ మనం ఎట్లా సేఫ్గా ఉండాలి, అవతల వాళ్ళు దాన్ని ఒక క్రైమ్ కమిట్ చేయడానికి ఉపయోగించేటప్పుడు మనం ఎట్లా సేఫ్గా ఉండాలనేది ఎప్పుడూ కూడా ఒక అలర్ట్నెస్తో, అంటే వీ షుడ్ ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్, అంటే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ డేటా అయితే షేర్ చేస్తున్నాము ఆన్లైన్లో ఆర్ ఎనీ వెబ్సైట్కి ఆర్ ఎనీథింగ్ ఆన్లైన్,
షేర్ చేసేటప్పుడు ఇది ఎంతవరకు అవసరము, ఎంతవరకు మనం డేటా షేర్ చేయొచ్చు, ఎటువంటి ఫొటోస్, ఎటువంటి వీడియోస్, ఎటువంటి ఫోన్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్, ఓటీపీస్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ ఇట్లాంటివన్నీ ఎంతవరకు మనం షేర్ చేయొచ్చు అనేది ఒక గమనిస్తూ, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి ఉంది, మేము సంక్రాంతికి ఊరెళ్తున్నాము అని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు. అంటే దెర్ ఆర్ ఆల్సో దొంగలు కూడా ఏంటంటే వాళ్ళు కూడా టెక్నాలజీ పెరిగింది, ఎవరెవరు ఊరెళ్తున్నారు అనేది చూసుకొని మంచిగా మనం వాళ్ళకి అందులో మళ్ళీ ఏంటి వాళ్ళు ఇఫ్ దే ఆర్ గుడ్ అట్ హ్యాకింగ్ దే విల్ గెట్ ది హౌస్ అడ్రస్, లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. సో మనం ఏం చేస్తున్నాము, మనం ఇంకొకటి పిల్లల ఫోటోలు కూడా మనము అప్లోడ్ చేస్తూ ఉంటాం, తెలుసో తెలియకో. మన అమ్మాయిలు అవ్వచ్చు, యంగ్స్టర్స్, గర్ల్స్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, సెల్ఫీస్ అని. ఇట్స్ ఆల్ ఆల్ దట్ కల్చర్ ఆఫ్ ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇవన్నీ కూడా చేసేటప్పుడు ఆల్ దీ సోషల్ మీడియా వెబ్సైట్స్ ఆర్ ఆన్లైన్లో దెర్ ఆర్ మెనీ సెక్యూరిటీ సెట్టింగ్స్. వాడొద్దు అని కాదు, కానీ వాడేటప్పుడు ముందు ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ కూడా మనం సెట్ చేసుకొని ఆ తర్వాత మనం అప్లోడ్ చేయాలన్నా ఎంతవరకు చేయొచ్చు. చేస్తే కూడా వీ షుడ్ ఆల్వేస్ బీ అవేర్ దట్ ఇటువంటి డేంజర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఏఐ దీస్ డేస్ ఇప్పుడు డీప్ ఫేక్స్ వస్తున్నాయి, డీప్ ఫేక్ వాయిస్, డీప్ ఫేక్ ఫొటోస్, వీడియోస్. ఆ మధ్య మీరు రష్మిక గారిది వీడియో చూసి ఉంటారు, ఇట్ హ్యాస్ బికమ్ సో పాపులర్ దట్ టైం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకుందండి. సో అటువంటి డీప్ ఫేక్స్ వచ్చేటప్పుడు మన ఫొటోస్ మనం ఎంత వల్నరబుల్ ఉన్నాము. సే ఫర్ ఎగ్జాంపుల్ మనము రియల్ లైఫ్లో అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా వచ్చి అడిగితే మన ఇంటి పేరు, మన బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐ మీన్ ఇంటి పేరు ఇన్ సెన్స్ మన డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ అకౌంట్, ఇటువంటివన్నీ చెప్పం కదా. అటువంటిది ఆన్లైన్లో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనకు ఆ ఇమ్మినెంట్ థ్రెట్ తెలియట్లేదు. అవును, ఇప్పుడు అంటే మనకి అవతల ఉన్నవాడు, వీ షుడ్ ఆల్వేస్ ప్రెజ్యూమ్ దట్ స్క్రీన్కి అవతల ఒక ఫ్రాడ్స్టర్ ఉన్నాడు, ఒక దొంగ ఉన్నాడు, ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకున్న ఉద్దేశంతో మనము ఏం చేసినా ఆన్లైన్లో చేస్తే కనుక ఒక అలర్ట్నెస్తో చేస్తే మనము చాలా మటుకు క్రైమ్ ప్రివెంట్ చేయగలుగుతాము. అప్పటికీ టెక్నాలజీ సచ్ దట్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి మన హడావిడిలోనో లేకపోతే ఫర్ సమ్ రీజన్ అవ్వచ్చు. అయినప్పుడు దాన్ని ఎట్లా రిపోర్ట్ చేయాలి, ఎంత ఇమీడియట్గా క్విక్గా రియాక్ట్ అవ్వాలి, ఎట్లా దాన్ని ఇందాక మీరు అన్నట్టు గోల్డెన్ అవర్ అన్నారు కదా, అట్లా రిపోర్ట్ చేయడం ఒకటి. అండ్ మనము మన పిల్లలకి మనము మన ఫ్రెండ్స్లో, మన ఫ్యామిలీలో మనము తెలుసుకున్నది వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేయడము, ద మెసేజ్ దట్ యూ హ్యావ్ టు బి అలర్ట్. మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు నాకు ఇట్లా కాల్ వచ్చింది అన్నప్పుడు మీరు వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తే రేపు వాళ్ళకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా అరే మొన్న చెప్పారు కదా ఇట్లా తనకు కూడా కాల్ వచ్చింది అన్నారు, అది ఫ్రాడ్ అన్నారు, సో మనం కూడా అలర్ట్గా ఉండాలి అనేది. సో వీ షుడ్ బి అలర్ట్, వీ షుడ్ బి అవేర్ అండ్ వీ షుడ్ ఆల్సో ఎడ్యుకేట్. ఓకే అండి. శిల్పవల్లి గారు, మరి మీ సమయాన్ని వెచ్చించి ఆల్ ఇండియా రేడియో స్టూడియోకి వచ్చి సైబర్ క్రైమ్ ఎలా ఉంటాయి ఏంటని, ఎలా బారి పడకుండా నివారణ ఉపాయాలన్నీ చెప్పారండి. ధన్యవాదాలండి.